Morning, friends. Welcome to 21st Century Business Opportunity. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో అందమైన కలలు కంటూ ఉంటారు. ఒక మంచి ఇంట్లు సొంతంగా నిర్మించుకోవాలి. ఆ ఇంట్లో నేను ఉండాలని. అలాగే మన పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పించాలి. ఒక మంచి స్కూల్లో చదివించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళని విదేశీ చదువులు చదివించాలని. అదేవిధంగా మనము విదేశీ ప్రయాణాలు చేయాలని. ఎన్నో దేశాలు, విదేశాలు తిరగాలని. ఒక మంచి లగ్జరీ కార్‌లో ఉండాలని, అదేవిధంగా మనకి టైం ఉంటే మన ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయాలని, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంటే 10 మందికి మనం ఆర్థిక సహాయం చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ఇలా రకరకాల కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఎంతమంది ఈరోజు ఇవి సంపాదించుకోగలుగుతున్నారు? చూడండి, ప్రతి ఒక్కళ్ళకి మనం ఈ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఏదో ఒక జాబ్ కానీ, బిజినెస్ కానీ చేస్తాం. మరి ఆ జాబ్‌లో గాని, బిజినెస్‌లో గాని మనం సంపాదించే మనీ ఏదైతే ఉందో, ఆ మనీని మనము డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోలేకుండా ఓన్లీ నీడ్స్ మాత్రమే ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఉన్నాము. మరి డ్రీమ్స్ ఎవరివి ఫుల్‌ఫిల్ అయితున్నాయంటే, మనం ఎవరి దగ్గరైతే పని చేస్తున్నామో జాబ్ కింద, వాళ్ళ డ్రీమ్స్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. మనము ఓన్లీ నీడ్స్‌ని మాత్రమే ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తప్పనిసరిగా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. సో, ఇక్కడ నీడ్స్ అనేవి మన యొక్క డైలీ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, మొబైల్ ఇవి మాత్రమే మనము తీర్చుకుంటున్నాం. ఆ డ్రీమ్స్ అలానే ఉండిపోతున్నాయి. మరి డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం ఎలాగా? ఎందుకు మనకి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావట్లేదు అని చూస్తే, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ నిత్యావసర వస్తువులు అన్నీ చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకి మనము డైలీ కన్జ్యూమబుల్స్, పెట్రోలు, హౌస్ రెంట్సు ఇలా ఏవి చూసినా కూడా అతి వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టుగా మన యొక్క జీతం మాత్రము అంత ఫాస్ట్‌గా పెరగట్లేదు. ప్రతి సంవత్సరము వస్తువుల రేట్లు పెరిగిన జీతం పెరగట్లేదు. ఆ జీతం మాత్రం నత్తనడకలాగే కొంచెం కొంచెమే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము నీడ్స్‌ని మాత్రమే ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాము. ఎప్పటికీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నాం. అయితే దీని మీద ఒక సర్వే చేయడం జరిగింది. ఎందుకు కొంతమంది మాత్రమే డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది నీడ్స్‌ని మాత్రమే ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. దీని మీద ఒక సర్వే చేసిన తర్వాత ఈ రాబర్ట్ కియోసాకి అనే ఒక ఆర్థిక శాస్త్రవేత్త కనుక్కున్నదేంటంటే, ప్రపంచంలో 4 రకాల వ్యక్తులు ఉంటారు. అంటే డబ్బు సంపాదించే వాళ్ళంతా ఈ 4 వ్యక్తుల మధ్యలోనే ఉంటారు. వాళ్ళెవరు అని అతను చెప్పడం జరిగింది. దాంట్లో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఎంప్లాయీస్ అంటే ఒకళ్ళ కింద పనిచేసేవాళ్ళు. వాళ్ళకొక బాస్ అనేవాళ్ళు ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకెవరు బాస్ ఉండరు. వాళ్ళకు వాళ్ళే బాసు. వాళ్ళకి వాళ్ళే పని చేసుకుంటారు. మరి వీళ్ళెవరు అంటే చిన్న చిన్న స్మాల్ కిరాణా షాప్ ఓనర్స్ కావచ్చు. స్మాల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పెట్టుకునే బిజినెస్ ఎస్టాబ్లిష్‌మెంట్ కావచ్చు. లేదా డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు. ఎనీ ప్రొఫెషనల్ డిగ్రీ చదివిన వాళ్ళు. వీళ్ళు ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కేటగరీలోకొస్తారు. మరి ఇంకొక కేటగిరీ ఏంటంటే బిజినెస్ ఓనర్స్ అంటాం. మన కళ్ళెదురుగుండా ఈరోజు చూస్తున్నాము. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, అంబానీ కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అధినేత బిల్ గేట్స్ కావచ్చు. చాలామంది వీళ్ళందరూ ఏంటంటే బిజినెస్ ఓనర్స్ అంటారు వీళ్ళు. మరి ఇన్వెస్టర్స్ ఎవరు? ఇన్వెస్టర్స్ ఎవరంటే ఈ యొక్క బిజినెస్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బును అందించేవాళ్ళు ఇన్వెస్టర్స్. వాళ్ళు పెట్టుబడులు పెడతారు ఈ బిజినెస్ ఇండస్ట్రీస్‌లో. సో, వీళ్ళు ఇన్వెస్టర్స్. ఇలా 4 రకాల డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. అయితే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు మొత్తం ప్రపంచంలో చూస్తే 95% మంది ఉంటారు. ఈ యొక్క బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఒక 5% మాత్రమే ఉంటారు. మరి 95% పీపుల్ దగ్గర డబ్బు ఎంత ఉంది అని చూస్తే అతను చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఏంటంటే 90% మంది డబ్బులు ప్రజలు ఉన్నా కూడా వీళ్ళ దగ్గర ఓన్లీ 5% మాత్రమే డబ్బులుంటాయి. ప్రపంచంలో డబ్బంతా ఒక దగ్గర పెడితే 5% మాత్రమే వీళ్ళు 95% మంది వద్ద ఉంటుంది. మరి 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గర డబ్బు చూస్తే వాళ్ళ దగ్గర 95% వెల్త్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు ఇంత తేడా వచ్చింది అని ఇతను కనుక్కున్న విశేషాలేంటంటే వాళ్ళకి ఎర్నింగ్ సిస్టమ్‌లో తేడా ఉంది. అంటే వాళ్ళు సంపాదించే విధానం ఏదైతే ఉందో దాంట్లోనే తేడా ఉంది అని అతను కనుగొనడం జరిగింది. ఎర్నింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి?
జాబ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళ యొక్క ఎర్నింగ్ సిస్టమ్ ఎలా ఉంది, వీళ్ళ పని విధానం ఎలా ఉందంటే, వీళ్ళు ఇండివిజువల్గా పనిచేస్తారు, ఇండివిజువల్ ఎఫర్ట్స్ పెడతారు. పొద్దునుంచి సాయంత్రం దాకా 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ వాళ్ళు ఒక్కళ్ళే పనిచేస్తారు. ఎప్పుడైతే ఒక్కళ్ళే పనిచేస్తారో అక్కడ ఇన్కమ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, ఆదాయం అనేది లిమిటెడ్గా ఒక బౌండరీలో ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. మీరు ఎక్కడైనా చూడండి ఎంప్లాయీస్లో, వాళ్ళు పని చేస్తేనే డబ్బులు ఇస్తారు. ఈవెన్ డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, అతను పేషెంట్స్ అటెండ్ అయితేనే, కేసులు వాదిస్తేనే డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చుని డాక్టర్గా డబ్బులు రావు, లాయర్ ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు, కోర్టుకి వెళ్ళి కేసు వాదిస్తేనే డబ్బులు వస్తాయి. కొన్ని ఒక కేసు వాదించాం జీవితాంతం వస్తాయంటే అది లేదు. ఎప్పుడు తను కేసు వాదిస్తే అప్పుడే డబ్బులు వస్తాయి, ఎప్పుడు డాక్టర్ పేషెంట్ చూస్తే అప్పుడే డబ్బులు వస్తాయి, ఎప్పుడు ఎంప్లాయీ పని చేస్తే అప్పుడే డబ్బులు వస్తాయి. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, సంపదను పోగు చేసుకోలేరు. ఎందుకు అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని ఇండివిజువల్గా ఉంటాయి. మరి బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ చూస్తే ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఎప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే పనిచేయరు, రావడం ఒక్కళ్ళే వస్తారు, కానీ వాళ్ళ యొక్క బిజినెస్ డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు టీంతో పనిచేస్తారు, వాళ్ళు టీం వర్క్లో పనిచేస్తారు. వితౌట్ టీం వాళ్ళు పని చేయరు అసలు. సో టీంని డెవలప్ చేసి ఆ టీం ద్వారా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే టీం వర్క్ జరుగుతుందో మీకు అక్కడ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ప్లస్ వీళ్ళ ఇన్కమ్‌ను మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే వాళ్ళు కొంతకాలం పనిచేసి, ఒక సిస్టమ్ తయారు చేసి, ఒక టీమ్‌ను తయారు చేసి, తర్వాత వాళ్ళ సిస్టమ్‌లో ఉన్నా లేకపోయినా ఆ టీమ్ వాళ్ళ గురించి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ అనేది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ పాసివ్ ఇన్కమ్. అందుకనే వీళ్ళ దగ్గర 95% వెల్త్ ఉంటుంది. ఈ యొక్క 95% పీపుల్ దగ్గర 5% వెల్త్ మాత్రమే ఉంటుంది. ఇది ఆ రాబర్ట్ కియోసాకి కనుక్కున్న ఒక నిత్య సత్యం. మరి సంపద పోగు చేయాలంటే బిజినెస్ చేయాలని మనకు తెలిసినప్పుడు, మనం బిజినెస్ చేయాలంటే వాళ్ళకైనా, ఎవరికైనా కూడా ఏమేం కావాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, ఐడియాస్ కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా రిస్క్ అండ్ లాసెస్ బేర్ చేసే కెపాసిటీ ఉండాలి. చాలా మందిలో ఇవేమి ఉండవు కాబట్టే 95% పీపుల్ బిజినెస్‌లో వైపుకి వెళ్ళరు. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే లైఫ్‌లో ఏదైనా సాధించాలనుకుంటారో, ఎవరైనా వెల్త్‌ని క్రియేట్ చేయాలనుకుంటారో, ఎవరైతే డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే బిజినెస్‌లోకొస్తారు. రిస్క్ చేసుకునే కెపాసిటీ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు 5% కేటగిరీలో ఉన్నారు. మనము ఎంప్లాయీగానో ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ, అలా ఓన్లీ నీడ్స్‌ని మాత్రమే ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మీకు నేను ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, ఎటువంటి స్కిల్స్ లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా మీకు ఒక అద్భుతమైన వ్యాపారంని మీకు పరిచయం చేస్తున్నాం. యెస్. దీన్ని మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం. దీన్ని మనము 21st సెంచరీ బిజినెస్ మోడల్‌గా కూడా చెప్పుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు. సార్ నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఇది మీరు చాలా రోజుల నుంచి ఉంటున్నాము, చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో వింటున్నాము. ఇది స్కీము, స్కాము, జనాల్ని జాయిన్ చేసే స్కీము, ఒక చైన్ సిస్టము, ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు దీనికి. యెస్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని అంటాం దీన్ని. ఇది 21st సెంచరీ బిజినెస్ మోడల్‌గా రానున్న రోజుల్లో కానున్న చాలా పైకి ఎదగలిగే బిజినెస్. దీనికి క్లారిటీ మీకు ఇస్తాను ముందు ముందు స్లైడ్స్‌లో. దీన్ని 21st బిజినెస్ సెంచరీ మోడల్ ఎందుకంటామంటే, రాబర్ట్ టీ కియోసకి ఇంతకుముందు ఎవరైతే మీకు చెప్పానో, అతను ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకంలో చాలా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడాయన. బిజినెస్ ఎలా ఉంటుంది అని. అతను చెప్పడమే కాదు, 2018 గ్లోబల్ ఇండస్ట్రీ సేల్స్ చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో $192.9 మిలియన్ యూఎస్ డాలర్స్ బిజినెస్ జరిగింది. అంత గొప్ప ఇండస్ట్రీ. ఇది రోజు రోజుకి రాను రాను ట్రిలియన్ డాలర్స్ బిజినెస్‌గా రూపాంతరం చెందబోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మరి ఈ ఇండస్ట్రీ గురించి గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఇతను రాబర్ట్ కియోసాకి ఏమంటున్నాడంటే, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్స్. ఎవ్రీవన్ ఎల్స్ లుక్ ఫర్ జాబ్. చాలా మంది అంటే 95% పీపుల్ జాబ్ కోసం ఎదురు చూస్తారు. డబ్బు సంపాదన అంటే జాబ్‌లోనే డబ్బు ఉంటుంది అని చూస్తారు. కానీ ఎవరైతే సంపద పోగు చేయాలనుకుంటారో, ఎవరైతే డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలనుకుంటారో, వాళ్ళు నెట్వర్క్స్‌ని బిల్డ్ చేస్తారని చెప్పాడు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ మోడల్ ఇన్ ద వరల్డ్ టుడే.
మరి బిల్ గేట్స్ గురించి అందరికీ తెలుసు. ఈయన మైక్రోసాఫ్ట్ అధినేత. ఒక మైక్రోసాఫ్ట్ రాకముందు అంటే కంప్యూటర్స్ రాకముందు బిల్ గేట్స్ అంటే ఎవరికీ ఏం తెలీదు. కానీ ఫ్యూచర్‌లో ఇది రానున్న రోజుల్లో చాలా పవర్‌ఫుల్‌గా మారుతున్న ఒక చిన్న ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది. అతన్ని ఒక విలేకరి ప్రశ్నించడం జరిగింది. మీరు గనక ఈ బిజినెస్‌లో జీరో అయిపోతే ఫ్యూచర్‌లో మీరు ఏ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తారు మళ్ళీ? అంటే ఆయన సింపుల్‌గా ఏం చెప్పాడంటే, ఐ వుడ్ చూజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. అంటే అతనికి కూడా ఫ్యూచర్ రానున్న రోజుల్లో ట్రెడిషనల్ మార్కెటింగ్‌ని బీట్ చేసేది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని అతను చెప్పడం జరిగింది. మరి వారెన్ బఫెట్ గురించి చూస్తే ఇతను వరల్డ్‌లో ద గ్రేట్ ఇన్వెస్టర్. పెట్టుబడుల రారాజు అంటాం ఇతను. ఇతను కూడా అదే చెప్తున్నాడు. ఇప్పటిదాకా నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. బట్ రానున్న రోజుల్లో నేను ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే చేస్తాను. ఐ విల్ చూస్ ద బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అని చెప్పడం జరిగింది. బికాజ్ ఎందుకంటే అతను ఆ సిస్టమ్‌ని బిలీవ్ చేస్తున్నాడు. మరి ఇంకో పక్కన చూస్తే మనం డొనాల్డ్ ట్రంప్, ఇతను అమెరికా అధ్యక్షుడు, ఎక్స్ అమెరికన్ ప్రెసిడెంట్. ఇతను కూడా ఒక విలేకరి చెప్తే ఇతను ఇదే చెప్పాడు. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాడ్ టు స్టార్ట్ ఓవర్ ఫ్రమ్ స్క్రాచ్? సింపుల్‌గా ఆయన చెప్పిండు, ఐ వుడ్ ఫైండ్ ఎ గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండ్ గెట్ టు వర్క్. అప్పుడు అక్కడ ఆడియన్స్‌లోంచి గట్టిగా అరవడం జరిగింది. వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, దట్స్ వై ఐ యామ్ సిట్టింగ్ అప్ హియర్ అండ్ యూ ఆర్ సిట్టింగ్ అప్ దేర్. చూడండి ఎంత పవర్‌ఫుల్ కాన్ఫిడెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద తను ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. సో, ఈ విధంగా మనం ఎవరిని చూసినంటే ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద పాజిటివ్‌గా చెప్పారు. ఎందుకు పాజిటివ్‌గా చెప్తున్నారు? దానికి కారణాలున్నాయి. ఎందుకు వై నెట్వర్క్ మార్కెటింగ్ ఈ రోజుల్లో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ వెరీ పాజిటివ్‌గా ఉందంటే, ఇక్కడ లిటిల్ క్యాపిటల్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్న బిజినెస్ మోడల్స్ ఏవైతే ట్రెడిషనల్ బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో మనము కనీసం లక్షల రూపాయలు పెట్టుబడి పెడితేనే బిజినెస్ స్టార్ట్ అయితుంది. కానీ ఇక్కడ మీరు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ లిటిల్ క్యాపిటల్, ఆ క్యాపిటల్ కూడా మీ పాకెట్ మనీ, అది కూడా మీ జేబులోంచి తీయాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్రీ మంత్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే పెడతారో మన ఇంటికని, ఆ ఇంటికని పెట్టే ఎక్స్‌పెండిచర్‌ని గనక డైవర్ట్ చేయగలిగితే, అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మీ డైలీ రొటీన్ లైఫ్‌లో కావచ్చు, ఏదైతే ఎక్స్‌పెండిచర్ పెడతారో, దాన్ని మీరు ఇక్కడ ఈ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డైవర్ట్ చేయగలిగితే, లిటిల్ బిట్ ఆఫ్ ఒక 2,000 to 3,000 రూపీస్ కనుక డైవర్ట్ చేయగలిగితే, అదే మీ క్యాపిటల్‌గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దేర్ ఈస్ నో రిస్క్. ఎందుకు రిస్క్ లేదు అంటే, బికాజ్ మీకు ఇన్వెస్ట్‌మెంట్ లేదు కాబట్టి మీకు రిస్కే లేదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ఈ బిజినెస్ మీరు పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేయొచ్చు. అంటే మీరు ఎగ్జిస్టింగ్ జాబ్ గాని, బిజినెస్ గాని ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మీకు ఖాళీ ఉన్న టైంలో, ఫ్రీ టైంలో డైలీ 1-2 అవర్స్ ఈ యొక్క బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ మీద మీరు కాన్సంట్రేట్ చేయగలిగితే చాలు. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. మీకు ఇన్‌కమ్ అనేది ఇమ్మీడియేట్‌గా రాదు. ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఒక జిరాక్స్ షాప్ పెట్టినా, ఒక టీ షాప్ పెట్టినా కూడా, ఒక షాప్ చిన్న కిరాణా షాప్ పెట్టినా కూడా, దాంట్లో మనకి పెట్టిన పెట్టుబడి పోగా, మన ఎక్స్‌పెండిచర్ పోగా లాభాలు రావాలంటే కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ఏ రోజైతే బిజినెస్‌లోకి ఎంటర్ అయితారో, ఆ రోజు నుంచే మీరు లాభాలు తీసుకోవచ్చు. ఎందుకు అంటే, మీ పెట్టిన పెట్టుబడి ఏమీ లేదు. జీరో. అంత ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ మీకొస్తుంది. ఏ రోజుకి ఆ రోజు ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. రోజువారీ ఇన్‌కమ్, వారం వారీ ఇన్‌కమ్, నెల నెలా ఇన్‌కమ్, ఈ విధంగా మీరు ఇన్‌కమ్‌ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఎనీవన్ కెన్ డూ ఇట్. ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్రాసెస్ ఇది. మీరు నేర్చుకుంటూ సంపాదించుకునే అద్భుతమైన అవకాశం. అండ్ యూ కెన్ స్టార్ట్ ఎట్ హోమ్. ఈ బిజినెస్ మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడ మీరు షాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇల్లే మీ షాపు, మీ ఇల్లే మీ ఆఫీస్. ఎవ్రీథింగ్ ఇక్కడ ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. సో ఎటువంటి రిస్క్ లేదు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే రోజుల్లో కాబోయే రారాజు లాంటి బిజినెస్. మరి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఈరోజు మార్కెట్‌లో చాలా చూస్తున్నాం. ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మరి ఏ కంపెనీ మనం మంచిదని చెప్పాలి? అంటే ఏ మార్కెటింగ్ కంపెనీ అయినా కూడా, ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయినా కూడా మనం చూడాల్సినవి ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ. సెకండ్ పాయింట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది కంపెనీ. మూడోది రెవెన్యూ షేరింగ్ ప్లాన్. నాలుగవది పే అవుట్ టు ది డిస్ట్రిబ్యూటర్స్.
సో, ఈ 4 కరెక్ట్‌గా ఉన్నాయా లేవా చూసిన తర్వాతనే మనం ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏమీ చూడకుండా కంపెనీలోకెళ్ళిపోయి మన డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసి, సార్ దీంట్లో డబ్బులు రావట్లేదు. ఇదంతా స్కీము, స్కాము అనే ఒక నెగెటివ్ ఒపీనియన్‌లోకి వెళ్ళడం అనేది మన తప్పే అది. సో, ఏమి చూడకుండా దాంట్లోకి జాయిన్ అయ్యి, మనం దాన్ని చెడుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ ఈస్ గుడ్. సమ్ కంపెనీస్ కొన్ని ఫ్రాడ్ కంపెనీసు డబ్బు ఆర్జించడమే ధ్యేయంగా పెట్టుకొని ఒక 2, 3 ఇయర్స్ నడిపేసి తర్వాత క్లోజ్ చేసిన కంపెనీస్ ఉన్నాయి. లేదనట్లేదు. కానీ ఒక లాంగ్ టర్మ్ కంపెనీ ప్రొఫైల్ బావుండి, ప్రొడక్ట్స్ బావుండి, రెవెన్యూ షేరింగ్ బావుండి, పేఅవుట్ గనక బాగుంటే డెఫినిట్‌గా మనం దాన్ని సీరియస్‌గా టేకప్ చేస్తే మన యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి చాలా చాలా అవకాశాలున్నాయి. సో, మనము ఈరోజు ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ ఏంటి? ప్రొడక్ట్స్ ఆఫ్ ది కంపెనీ. వీటి గురించి మనం చూద్దాం. ఈరోజు మీకు నేను పరిచయం చేస్తున్నాను కేవా ఇండస్ట్రీస్. ఈ కంపెనీ నేచురల్ హెల్త్ కేర్ అండ్ వెల్‌నెస్ సెక్టార్‌లో పనిచేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మరి ఆరోగ్యం కాపాడుకుంటూ మనకు ఆదాయంను కూడా క్రియేట్ చేసుకోవచ్చని కంపెనీ చెప్తుంది. సో, ఈ కంపెనీలో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 4 పీలు ఉన్నాయో లేవో చూద్దాం. చూస్తే దీన్ని మనం డెఫినిట్‌గా మనం ఒక కెరీర్ లాగా ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఏం ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది? కేవా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అంటే మనకి ఇంటికి సంబంధించిన గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. వెల్‌నెస్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్ అంటే ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తులున్నాయి. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అంటే ఈరోజు భారతదేశంలో రైతులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అటువంటి రైతులకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ తీసుకురావడం జరిగింది. అంటే మన రైతులైతే భూముల్లో పంటలు పండిస్తారో, ఆ పంటలు ఎన్హాన్స్ చేయడానికి, గ్రోత్ ఎక్కువ రావడానికి మన దగ్గర ఎక్సలెంట్ నేచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. అదేవిధంగా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మన సహజ సౌందర్యం సంబంధించినవి. అదేవిధంగా హెల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్, ఎనర్జీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఈ విధంగా దాదాపు ఒక 450-500 ప్రొడక్ట్స్ కంపెనీ తీసుకురావడం జరిగింది. మరి కంపెనీలో ఈ యొక్క 4 పీలు ఉన్నాయా లేవో చూద్దాం. మన కంపెనీ ఎందుకు గ్రేట్ అని చెప్తున్నాం ఇది ఈ 4 పీల్లో చూద్దాం. ఫస్ట్ పీ ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ ప్రొఫైల్ చూస్తే మీకు కంపెనీ ఒక 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ రోజు నిన్నో మొన్నో పెట్టిన ఒక 2-3 ఇయర్స్ కంపెనీ కాదిది. 40 ఇయర్స్ నుంచి కేవా ఇండస్ట్రీస్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా వెలుగొందుతూ ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి 60 దేశాల్లో ఈ కంపెనీ మన ఇండియా నుంచి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా వెళ్తుంది. ఏం చేసింది 40 ఇయర్స్ నుంచి అంటే ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావలసిన ముడి పదార్థాలని 60 దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది కంపెనీ. ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది 60 దేశాల్లో. అయితే ఈ కంపెనీ సీఎండీ ఎవరైతే ఉన్నారో కరణ్ గోయల్ గారు ఆయన యూఎస్‌లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద, ఈ యొక్క ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ మీద ఒక మంచి నాలెడ్జ్ తీసుకొని, ఈ అవకాశాన్ని మనము ఇండియన్ పీపుల్‌కి ఎందుకు ఇవ్వకూడదు? మనమే ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని, మనమే ఇండియన్ పీపుల్ యొక్క ఆరోగ్యాన్ని ఆదాయం ఎందుకు పెంచకూడదనే ఉద్దేశ్యంతోటి కంపెనీని 2010 సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్ 2000 కోట్ల ఆస్తులున్నాయి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇది ఎక్కడా తయారు చేసి మార్కెటింగ్ చేసే కంపెనీ కాదు. తనకు తానుగా ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రతి ప్రొడక్ట్ వాళ్ళ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీలో తయారు చేసి, టెస్ట్ చేసి, సర్టిఫై తీసుకొని మాత్రమే బయటికి రిలీజ్ చేస్తుంది. కంపెనీలో దాదాపుగా 100కు పైగా దేశ విదేశాల నుంచి సైంటిస్టులు పనిచేస్తున్నారు. 41 రికగ్నిషన్స్ ఉన్నాయి కంపెనీకి. ఈరోజు నంబర్ 1 హెల్త్ కేర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీగా ఇండియాలో చాలా నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. ఇది కంపెనీ యొక్క ప్రొఫైల్. మీకు ఇంతకంటే ఇంకా విషయాలు కావాలంటే మీరు కంపెనీ యొక్క వెబ్‌సైట్ చూడొచ్చు. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మరి ప్రొడక్ట్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు చెప్పాను మీకు దాదాపుగా 450-500 ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా ప్రతి ఒక్క సెగ్మెంట్ పీపుల్‌ని కంపెనీ కవర్ చేసుకుంటూ వచ్చింది. మరి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయా? అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ అంటాం. అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే ఒక కామన్ మ్యాన్ కూడా కొనుక్కునే ప్రొడక్ట్స్ మన కంపెనీ తీసుకురావడం జరిగింది. కామన్ మ్యాన్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, ప్రీమియం క్లాస్ అందరికీ అందుబాటు ధరలో తీసుకొచ్చింది కంపెనీ ప్రైజెస్‌ని. మరి ఆ ప్రొడక్ట్స్ కూడా డైలీ కన్జ్యూమబుల్. అంటే మీరు ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా వాడుకునే ప్రొడక్ట్స్ ఇవి. ఇప్పుడు 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో వాడే ప్రొడక్ట్స్ కావవి. ఎప్పుడైతే డైలీ కన్జ్యూమబుల్స్ ఉంటాయో బిజినెస్ టర్నోవర్ బావుంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.
మరి ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్, నేచురల్ ప్రొడక్ట్స్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. మరి ఈ ప్రొడక్ట్స్ అన్నీ మంచిగా పనిచేస్తున్న గ్యారంటీ ఏమిటి అని ఒక కన్జ్యూమర్ మైండ్‌లో రావచ్చు. ఒక క్వెషన్ రావచ్చు. సో, అందుకనే కంపెనీ ఏం చేసిందంటే, మా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్యూరెన్స్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. అంటే ఈ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా కన్జ్యూమర్‌కి ఏదైనా జరిగితే సైడ్ ఎఫెక్ట్ కంపెనీ ఆల్రెడీ చెప్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి కంపెనీ గ్యారంటీగా చెప్తుంది. కానీ కన్జ్యూమర్ నమ్మకం గురించి కంపెనీ 1, 2 కోట్ల రూపాయల దాకా ఇన్స్యూరెన్స్ ఫెసిలిటీ కూడా కంపెనీ క్రియేట్ చేసింది. ఎవరైతే కన్జ్యూమర్స్ ఈ ప్రొడక్ట్స్ వాడతారో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా దానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ పే చేయడానికి కంపెనీ భారతీయ యాక్సా లైఫ్ నుంచి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో, కంపెనీకి అంత నమ్మకం తన ప్రొడక్ట్స్ మీద. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని. అంతేకాకుండా కన్జ్యూమర్‌కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కంపెనీ క్రియేట్ చేసింది. మరి అదేవిధంగా ప్లాన్ చూస్తే చాలా సింపుల్ ప్లాన్ అండి. ఏమి కాంప్లికేటెడ్ లేదు. జస్ట్ మీరు ఈ యొక్క కంపెనీలో మీరు బిజినెస్‌లోకి వచ్చి ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మీరు పని చేసుకుంటూ వెళ్తే మీకు ఎక్సలెంట్ ఇన్‌కమ్స్ కంపెనీ ఇస్తుంది. బయట మామూలుగా మీకు పే అవుట్‌లో చూస్తే ఇక్కడ జాబ్ కానీ, బిజినెస్ కానీ చేస్తే మనకి నెల నెలా ఆదాయం వస్తుంది. అంటే 1 తారీఖు మన నుంచి 30 తారీఖు దాకా పనిచేస్తే మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో డబ్బులొస్తాయి జీతం. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ వారం రోజుల్లో ఖర్చయిపోతాయి. మళ్ళీ 10 తారీఖు నుంచి 30 తారీఖు దాకా మనము వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాం అప్పటికి. సో, కంపెనీ ఈ ఉద్దేశ్యంతోటి ఏం చేసిందంటే, ఇక్కడ వారం, వారం ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసింది. మీరు రిటైల్ చేసుకుంటే ప్రతిరోజు ఇన్‌కమ్ ఉంటుంది. లేదా కంపెనీలో వర్క్ చేసుకుంటే రిటైల్ కాకుండా మీ కంపెనీలో ఇచ్చిన ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తే వారం, వారం ఇన్‌కమ్ ఉంటుంది. మళ్ళీ మీకు నెల నెలా కూడా ఇన్‌కమ్ ఇస్తుంది కంపెనీ. ఇది కేవా టైప్ ఇండస్ట్రీస్ యొక్క బిల్డింగ్ అండి. ఆఫీస్ బిల్డింగ్, గోడౌన్. ఇది ఐఎస్ఓ 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ. ఈయన కంపెనీ చైర్మన్ కరణ్ గోయల్. ఈయన బీఎస్సీ, బీఏఎంఎస్, ఎండీ న్యాచురోపతి చేశారు. ఇది కరణ్ గోయల్ గారికి అప్పటి భారత ఇండియన్ ప్రెసిడెంట్, భారత ప్రెసిడెంట్ మిసెస్ ప్రతిభా దేవి సింగ్ పాటిల్ గారికి అవార్డు ఇవ్వడం జరిగిందండి. కంపెనీ యొక్క చైర్మన్ గారికి డిస్టిగ్నైజ్డ్ సర్వీస్ అవార్డు అని ఇవ్వడం జరిగింది. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్, ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇది కంపెనీ యొక్క వేర్ హౌస్, ఆఫీసెస్, కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చూడు ఇవన్నీ పార్ట్నర్స్ కంపెనీస్. కంపెనీకి దాదాపుగా 4,50,000 చదరపు అడుగుల ఏరియా ఉందండి. ఇంతే కాకుండా కంపెనీ యొక్క గోడౌన్స్ కూడా కొత్తగా త్రూఅవుట్ అన్ని స్టేట్స్‌లోనూ వేర్ హౌసెస్ కంపెనీ ప్లాన్ చేస్తుంది ఇయర్ ఎండింగ్ లోపల. ఇది కంపెనీకి వచ్చిన అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్. కంపెనీకి బెస్ట్ సీఈఓ అవార్డ్ రావడం జరిగింది 2019లో. అదేవిధంగా 2020లో క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఎకనామిక్ టైమ్స్ వారు ఇవ్వడం జరిగింది కంపెనీకి. ఇంతే కాకుండా కంపెనీలో అనేక సర్టిఫికేట్స్ ఉన్నాయండి. మనకి ప్రొడక్ట్స్ పరంగా కావచ్చు, ఆఫీస్ మేనేజ్మెంట్ పరంగా కావచ్చు, దాదాపుగా 41 సర్టిఫికేట్స్ కంపెనీ ఇవ్వడం జరిగింది. మీకు ఈ సర్టిఫికేట్స్ అన్నీ వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయి. యూ కెన్ సీ ఇట్. ఈ కంపెనీ కండక్ట్ చేసిన బిజినెస్ ఈవెంట్స్, ట్రైనింగ్స్, తమ యొక్క బిజినెస్ కన్సల్టెంట్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి వీళ్ళందరికీ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంది ఉచితంగా కంపెనీ. సో, ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, ఇది కంపెనీ యొక్క ప్రొఫైల్. ప్రొడక్ట్స్ గురించి విన్నారు. కంపెనీ ప్రొఫైల్ గురించి విన్నారు. కంపెనీ ఏమంటుందంటే, మీకు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు? మీకు హెల్త్ కావాలా? వెల్త్ కావాలా? హ్యాపీనెస్ కావాలా? నా దగ్గర 3 ఉన్నాయి. ఇప్పటిదాకా మీకు ఈ మూడిటి గురించి ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఈ 3 నా దగ్గర ఒక దగ్గరే ఉన్నాయి. అది కూడా మీకు ఉచితంగా ఇస్తాను. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇస్తా అంటుంది కంపెనీ. సో, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. హెల్త్ ఎలా వస్తుందంటే, మనం జనరల్‌గా మనకి హెల్త్ కావాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ఒక ఫార్ములా ఉంది. 4 పిల్లర్స్ ఆర్ ఇవి 4 పిల్లర్స్ లాంటివి ఆరోగ్యానికి. ఏంటి? ప్రాపర్ న్యూట్రిషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. మినిమమ్ 7-8 గంటలు నిద్రపోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలి ఎప్పుడు. మరి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే ఈరోజు మనం తినే ఆహారంలో కల్తీ లేకుండా అన్ని విటమిన్‌లు, మినరల్స్, పోషకాలు ఉన్నాయనుకుంటున్నాం. ఎక్కడ చూసినా కల్తీ, 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 కల్తీ. పండు తిందామన్నా కల్తీ, లేదా ఏదైనా
కూరగాయలు తిందామన్నా కల్తీనే. దానికి తోడు మనకు బిజీ లైఫ్ స్టైల్ ఉండడం వలన ఫిజికల్ ఎక్సర్సైజే దూరం అయిపోయింది. దానికి తగ్గట్టుగా మనము నిద్ర కూడా పోకుండా నైట్ డ్యూటీలు చేయడము, డే అండ్ నైట్ వర్క్ చేయడము, అదనపు ఆదాయం గురించి ఇట్లా రకరకాల అంటే స్లీప్ కూడా సరిగా ఉండట్లేదు. దానికి తోడు ఉన్న టెన్షన్స్ తోటి పాజిటివ్ యాటిట్యూడ్‌గా ఉండట్లేదు. మరి ఈ 4 లేనప్పుడు మనకి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. చూడండి, ఈరోజు మనం తినే ఆహార పదార్థాలన్నీ మొత్తం పెస్టిసైడ్స్, కెమికల్స్‌తో తయారు చేయబడుతున్నాయి. ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ తయారు చేయబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, అందమైన కవర్లలో పెద్ద పెద్ద మాల్స్‌లో మనకి ఈ విధంగా మనం వెళ్లి కొనుక్కుంటాం. అవి ఎలా తయారు చేశారో మనకు తెలీదు. మనం తీసుకొని తినేస్తున్నాం అంతే. సో, తినడం వల్ల ఏమైతే లాంగ్ టర్మ్‌లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయితున్నాయి. మరి ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నారంటే వీటిని అడ్వర్టైజ్‌మెంట్ రూపంలో సినిమాల హీరోయిన్‌లను పెట్టి వాటికి లక్షల కోట్ల రూపాయలు డబ్బిచ్చి మరి ఇక ప్రొడక్ట్స్‌ని వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేసుకుంటున్నారు. ఈరోజు మేము మీకు కేవా ఇండస్ట్రీస్ వారు ఒక అద్భుతమైన 100% న్యాచురల్, కెమికల్ ఫ్రీ, హైజీనిక్ ఫుడ్ సప్లిమెంట్స్ లేదా హైజీనిక్ ఫుడ్ గ్రేడ్ ప్రొడక్ట్స్ అన్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇందులో మీరు పొద్దున్న లేచి స్టార్ట్ చేసే టూత్ బ్రష్, టూత్ పేస్ట్ నుంచి టీ, కాఫీ, మన ఇంట్లో వాడుకునే క్లీనర్స్ ప్రతీదీ దాదాపు 450 ప్రొడక్ట్స్ ఉన్నాయండి మనకి. ఒక సూపర్ మార్కెట్‌లోకెళ్ళి మనం ఏమైతే కొనుక్కుంటామో అవన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మరి జస్ట్ ఒక షాపు మార్చడం ద్వారా మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత ఆదాయం కూడా బాగుపడుతుంది. సో, కంపెనీ రకరకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి మన ప్రొడక్ట్ అన్నిటికి. అన్నీ గ్యారంటీ ఉన్నాయి. ఎటువంటి హామీ చేయదు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి. సో, కంపెనీ ఏమంటుందంటే మీకు ఆరోగ్యం బాగుండాలంటే మీరు షాపు చేంజ్ చేసి నా వద్ద ప్రొడక్ట్స్ కొనుక్కొని నా హెల్త్ ప్రొడక్ట్స్ వాడండి. మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అన్ని రీజనబుల్ రేట్‌లో ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ ఇచ్చే ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే, నా దగ్గర ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా, ఏ వస్తువు కొన్నా కూడా మీకు మార్కెట్‌లో ఎవరు ఇవ్వని ఆఫర్ నేను ఇస్తున్నాను అని కంపెనీ అంటుంది. ఇప్పటిదాకా మీరు ఎక్కడన్నా ట్రెడిషనల్ షాప్‌లో కానీ, ఏ సూపర్ మార్కెట్‌లో కానీ ఎక్కడైనా కూడా మీకు వెళ్తే ఒక 10% డిస్కౌంట్ ఇస్తారు. మాక్సిమం 5-10%. అంటే మీరు ఒక రూ. 4,000 వస్తువులు కొనుక్కుంటే ఒక 400, 500 డిస్కౌంట్ ఇస్తారు అంతే. లేదు, మీరు ఒక 4, 5 ప్రొడక్ట్స్ కొంటే ఒకటి ఫ్రీ అంటాడు. కానీ కంపెనీ ఏమంటుందంటే, ఇక్కడ నా దగ్గర 450-500 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్‌లో ఏది కొన్నా కూడా, ఒక్కటి కొన్నా కూడా ఇంకొకటి ఉచితం అంటుంది కంపెనీ. అంటే మీరు ఒక పేస్ట్ కొంటే ఒక పేస్ట్ ఫ్రీ, ఒక బ్రష్ కొంటే ఒక బ్రష్ ఫ్రీ, ఒక టీ ప్యాడ్ కొంటే ఒక టీ ప్యాడ్ ఫ్రీ, ఒక కాఫీ పౌడర్ కొంటే కాఫీ పౌడర్ ఫ్రీ, ఒక సోప్ కొంటే ఒక సోప్ ఫ్రీ, షాంపూ కొంటే ఒక షాంపూ ఫ్రీ. ఈ విధంగా మీరు ఏది కొన్నా కూడా నా దగ్గర మీకు ఇంకోటి ఫ్రీగా ఇస్తాను అంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ పరంగా ఒక అద్భుతమైన క్వాలిటీ ప్రొడక్ట్స్ మీకు 50% డిస్కౌంట్‌లో వస్తున్నాయి. సో, ఎప్పుడైతే మనకి డిస్కౌంట్ అనేది వచ్చిందో ఫస్ట్ ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత సేవింగ్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ప్రతి నెల ఒక రూ. 5,000 బయట ఖర్చు పెడితే మనకి ఇక్కడ రూ. 2,500 మాత్రమే ఖర్చవుతుంది. అంటే ఇంకో రూ. 2,500 మీకు మిగిలిపోయినాయి ఆ మంత్. సో, అంత అద్భుతమైన కంపెనీ ప్రోడక్ట్ పరంగా ఆఫర్ ఇస్తుంది. ఒక షాపు చేంజ్ చేయడం వలన మీకు ఆదాయం పెరుగుతుంది. మరి దీని ద్వారా ఆదాయం పెంచుకోవడం ఎలా? ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, మీకు వారం, వారం ఇన్‌కమ్ ఇస్తా అంటుంది. ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీరు కనుక కరెక్ట్‌గా బిజినెస్‌లో వర్క్ చేస్తే మీకు వారం, వారం ఇన్‌కమ్ ఉంటుంది. అది కూడా మీకు ఎవ్రీ ట్యూస్‌డే బిజినెస్ క్లోజ్ అయితుంది. ఎవ్రీ థర్స్‌డే మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులొస్తాయి. మీరు ఆ వారంలో చేసిన పనికి. మరి అదే విధంగా 4 వారాలు పని చేసినప్పుడు 4 వారాల ఇన్‌కమ్ మీకొస్తుంది. ఈ 4 వారాల బిజినెస్ మీద మీకు మంత్లీ ఇన్‌కమ్ గూడా మళ్ళీ ఇస్తా అంటుంది. అదే ఈ యొక్క అంటే ఒక పని చేస్తే మీకు 5 రకాల ఇన్‌కమ్స్ వస్తాయి. 30 రోజుల్లో మీరు 30 రోజుల్లో చేసిన దానికి మీకు 5 రకాల ఇన్‌కమ్స్ వస్తాయి. సేవా కైప్ ఇండస్ట్రీలో ఒక బిజినెస్‌గా జాయిన్ కావాలంటే ఏం చేయాలి? మరి ఈ బిజినెస్ ఆపర్చునిటీ టేకప్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు మీకు. ఫ్రీగా మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో, ఈ యొక్క బిజినెస్ చెప్పారో, వాళ్ళని కన్సల్ట్ చేస్తే, మీకు వాళ్ళు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారు మీ పేరుని. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ప్రీమియర్ కస్టమర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు దానికి కావాల్సిన మీరు కేవైసీ సబ్మిట్ చేయాలి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఆ డాటా మీరు వాళ్ళకిస్తే, వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసి కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మిమ్మల్ని నామినేట్ చేస్తారు. అప్పుడు మీకు ఒక కంపెనీ ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఇస్తుంది. దాని ద్వారా మీరు కంపెనీలో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ హ్యాపీగా కొనుక్కోవచ్చు. లైఫ్ టైమ్ మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. మరి ఈ ప్రొడక్ట్స్ మీరు ఏం చేయాలి? మీకు నచ్చినట్టుగా మీరు వాడుకోండి.
వాడుకున్న తర్వాత మీకు దాని మీద కంపెనీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తుంది. ప్రతి నెల మీరు ఇంతకుముందు మీరు బయట షాప్‌లో కొన్నారు. మీరు బయట షాప్‌లో పోయి మీ పక్క కిరాణా షాప్‌లో కావచ్చు, లేదా డీమార్ట్‌లో కావచ్చు, లేదా రిలయన్స్‌లో కావచ్చు. ఎక్కడో అక్కడ మీరు వెళ్తే ఒక 5-10% డిస్కౌంట్ ఇస్తారు. మళ్ళీ మంత్లీ క్యాష్ బ్యాక్స్ ఏమి ఇవ్వరు. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీరు 1+1 కొనుక్కోండి. 50% డిస్కౌంట్‌లో ఇస్తున్నాను. ప్రతి నెలా మీరు కొన్నప్పుడు, ఆ ప్రతి నెలా కొన్న దాని మీద మళ్ళీ మీకు నెలాఖరికి క్యాష్ బ్యాక్ కూడా ఇస్తాను మీ అకౌంట్‌లోకి అంటుంది కంపెనీ. సో, ఇది చక్కటి ఆఫర్. మరి కంపెనీ ఏమంటుందంటే, మీరు కొనుక్కున్న తర్వాత మీకు ఈ ప్రొడక్ట్స్ నచ్చితే, మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయండి. కన్జ్యూమర్స్‌గా ఈ కంపెనీకి పరిచయం చేయండి. మీరు ఆల్రెడీ ఆ పని చేస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేదేం లేదు. మీకు డీమార్ట్‌లో ప్రొడక్ట్స్ నచ్చాయి. 10 మందికి పోయి డీమార్ట్‌లో బాగున్నాయని చెప్తారు. ఒక సినిమా నచ్చింది. 10 మందికి మీ సినిమా బాగుందని చెప్తారు. అంటే ఈ 10 మంది ఎవరో కాదు. మీకు తెలిసిన వాళ్ళే. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్. వీళ్ళకి మీకు తెలియకుండానే మీకు నచ్చిన ప్రతి వస్తువును మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కంపెనీ ఏమంటుందంటే, ఇక్కడ మీ ప్రొడక్ట్స్ మీకు 1+1 ఆఫర్ ఒకటుంది. హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు వాడండి. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయండి. మీరు కన్జ్యూమర్ కంపెనీకి పరిచయం చేయండి. పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఏం కొనుక్కున్నా కూడా వాళ్ళ మీద మీకు నేను క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తాను. ఒక ఇన్‌కమ్ క్రియేట్ చేస్తాను కంపెనీ అంటుంది. ఇంతే కాకుండా ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళు దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్స్‌లో దాదాపుగా 30-40 రకాల ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఉన్నాయి. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అజియో, మింత్రా, షాప్ క్లూస్. సో, వీటి నుండి మనం ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అదే మీరు కేవాలో గనక డిస్ట్రిబ్యూటర్ అయ్యి, కేవా డీల్స్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా గనక మీరు ఈ అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని కొనడం జరిగితే, మీరు రిఫరెన్స్ చేసినప్పుడు కొంటే, దాని మీద కూడా మళ్ళా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తుంది కంపెనీ. దాని ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చేసే ప్రతి ప్రమోషన్‌కి మీకు డబ్బులొస్తాయి. ఇదే పని మీరు బయట చేస్తుంటే డబ్బులు రావు. మీరు అమెజాన్‌లో ఒక మొబైల్ కొన్నారు. మీ ఫ్రెండ్‌కి చెప్పారు. ఆయన పోయి అమెజాన్‌లో కొనుక్కున్నాడు. మీకు డబ్బులేం రావు. కానీ ఇక్కడ మీరు చేసే ప్రతి ప్రమోషన్‌కి అంటే మీ యొక్క స్పెండింగ్‌కి, ప్రమోషన్‌కి డబ్బులొస్తాయి. ఇది కంపెనీ యొక్క అద్భుతమైన అవకాశం. ఇక్కడ కంపెనీ చూడండి రిటైల్ ప్రాఫిట్ 100% ఉంటుంది. ఎందుకంటే మీరు ఏం కొన్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అంటే మీరు ఒక ప్రొడక్ట్ కొన్నారు. ఉదాహరణకి రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుందాం. ఇది బాటిల్ ₹400 1 లీటర్ బాటిల్ ₹400. మీరు ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నాం. అంటే మీకు ₹400కే 2 లీటర్ల బాటిల్ నూనె వచ్చింది. సో, మీరు ఇంట్లోకి వాడుకుంటే మీకు సేవింగ్స్. అదే మీరు గనక దాన్ని రిటైల్ బిజినెస్ చేసి ఎవరికన్నా ఇస్తే మీకది ఎర్నింగ్స్. 100% ప్రాఫిట్. సో, మీరు అనొచ్చు, "సార్ రైస్ బ్రాన్ ఆయిల్ ₹400 చాలా కాస్ట్ కదా!" అని. ఎంత మాత్రం కాస్ట్ కదా! మీరు గనక ప్యూర్ రైస్ బ్రాన్ ఆయిల్ కావాలనుకుంటే ఇది చాలా చీప్. ఎందుకంటే మీ ఇంట్లోకని మీరు వాడుకుంటున్నారు కాబట్టి మీకు ₹200కే రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చింది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఒక వేరుశనగ నూనె ఈరోజు మార్కెట్‌లో ₹150-200 ఉంది. కానీ నిజంగా ఒక లీటర్ ఆయిల్ కావాలంటే, వేరుశనగ నూనె కావాలంటే మీకు 4 కేజీల పల్లీలు గానుగలో వేస్తే కానీ రావు. కిలో పల్లీలు ₹100 చొప్పున 4 కేజీల పల్లీలు ₹400 అయితుంది. దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి ఒక ₹20 ఏసుకోండి. అడ్వర్టైజ్‌మెంట్‌కి, కమిషన్‌లకి అంతా కలిపితే దాదాపు ₹500 ఖర్చు పెడితే మీకు ప్యూర్ 1 కేజీ పల్లి నూనె వస్తుంది. మరి ₹500 ఖర్చు పల్లి నూనె కంపెనీ తయారు చేస్తే అది ₹150కి ఎలా అమ్మగలుగుతుంది? ఈరోజు మన బయట మార్కెట్‌లో కొనుక్కున్న పల్లి నూనె. ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం ₹150 పెట్టి కొనుక్కునే పల్లి నూనె శాతం ఎంత అనేది మీరు ఆలోచించండి. అది ఓన్లీ 10-15% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా అది పెట్రోలియం బై ప్రొడక్ట్స్ నూనె అంటారు. అంటే పెట్రోల్ తీయగా వచ్చిన నూనె ఏదైతే ఉందో దాన్ని బాగా డబుల్ రిఫైన్, ట్రిపుల్ రిఫైన్ చేసి ఒక నూనె తయారు చేసి మీకు పల్లి నూనె కావాలంటే పల్లి నూనె ఫ్లేవర్ ఏస్తారు. మీకు సన్‌ఫ్లవర్ కావాలంటే సన్‌ఫ్లవర్ ఫ్లేవర్ ఏస్తారు. మీకు ఇంకేదైనా కావాలంటే ఆ నూనె ఫ్లేవర్ కలిపి అది మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇది పచ్చి నిజం. ఇది ఛాలెంజ్ అండి. మరి ఇటువంటి నూనె మనం ఈరోజు కొనుక్కొని మనము రోగాలకు బారిన పడుతున్నాం. కానీ ఇక్కడ మీకిచ్చేది రైస్ బ్రాన్ ఆయిలు. స్వచ్ఛమైన రైస్ బ్రాన్ ఆయిల్. దీంట్లో ఎటువంటి కల్తీ లేదు. కాబట్టే ఇది మీకు ₹200 ₹400 ఎంఆర్‌పీ ఉంటుంది. కానీ మన కేవా కైప్ ఇండస్ట్రీస్ అది మీకు ₹200కే ఇస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తుంది. సో, ఇక్కడ మీ ఇంట్లో గాని మీరు వాడుకుంటే మీకు అన్నీ తక్కువ ధరలో వస్తాయి. అయితే ఇక్కడ మీరు డబ్బులు సంపాదించాలంటే మీరు జస్ట్ ప్రమోషన్ చేయాలి. రికమెండేషన్ అండ్ డూప్లికేషన్ బిజినెస్ అంటాం. అంటే మీకు ప్రమోషన్ చేయడం ద్వారా మీకు డబ్బులొస్తాయి. ఇక్కడ ఏబీసీ అనే ఫార్ములా ఉందండి. ఏ అంటే కంపెనీ, కేవా ఇండస్ట్రీస్ కంపెనీ.
మరి బి అంటే ఎవరు? ఇది మీరే. అండ్ సి అంటే మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు. సో మీరు చేయాల్సిందల్లా మీకు కేవా ఇండస్ట్రీస్‌లో మీరు కొనుక్కున్న వస్తువులు నచ్చితే, మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు న్యాచురల్‌గా చేసే ప్రమోషన్ ఏదైతే ఉందో, దాన్ని కంపెనీకి మీరు కస్టమర్‌గా పరిచయం చేయడమే మీరు చేసే పని. ఇలా పరిచయం చేయడం ద్వారా వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటే, మీకు వాళ్ళు కొనుక్కున్న దాని మీద కంపెనీ ఆదాయం ఇస్తా అంటుంది. ఎక్కడి నుంచి ఇస్తుంది? ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మీకు ఏ వస్తువైనా కూడా ఒక 2, 20, 30 రూపాయలకు తయారైతుంది. మిగతా రూ. 100కి మనం కొనుక్కున్న వస్తువు రూ. 70 మధ్యవర్తులు తీసుకుంటూ ఉంటారు. ఆ మధ్యవర్తులు ఎవరు అంటే మీకు స్టాకిస్టులు, చిన్న చిన్న హోల్‌సేల్ షాప్ వాళ్ళు, రిటైల్ షాప్ వాళ్ళు, సినిమా ఆర్టిస్టులు, మీడియా పీపుల్ ఇవన్నీ 70% మనీని తీసుకుంటాయి. అడ్వర్టైజ్‌మెంట్ దానికి దీనికి ఖర్చు పెడుతుంది కంపెనీ. ఇక్కడ కంపెనీలో అడ్వర్టైజ్‌మెంట్ ఎవరు ఉండరు. 'షారుఖ్ ఖాన్' ఉండరు, 'అమితాబ్ బచ్చన్' ఉండడు, 'శ్రీదేవి' ఉండదు, ఎవరు ఉండరు. మరి ఇక్కడ మనమే అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నాం. మనమే ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఇక రిటైలర్ ఉండడు, హోల్‌సేలర్ ఉండడు, ఎవరు ఉండరు ఇక్కడ. కంపెనీ, మీరు, మీకు ఈ వస్తువులు అందించే ఒక స్టాక్ పాయింట్. ఒక స్టాక్ పాయింట్ వ్యక్తి ఉంటారు. వాళ్ళు. ఈ ముగ్గురే ఉంటారు. ఇంకెవరు ఉండరు. కాబట్టి ఇక్కడ మీకు 70% మనీ ఏదైతే ఉందో దాన్ని మీకే కంపెనీ ఒక ఆదాయ రూపంలో కల్పిస్తుంది. ఇక్కడ ఇన్‌కమ్స్ ఎలా ఉంటాయంటే 2 రకాల ఇన్‌కమ్స్ ఉంటాయి మీకు. మీరు గనక ఈ కంపెనీని, ఈ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తే ఎవరికైనా, ఇక్కడ వారం ఒక 4 రకాల ఇన్‌కమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మంత్లీ ఇన్‌కమ్ కూడా ఒకటుంది. ఈ వారం వచ్చే ఇన్‌కమ్ రావాలి అనుకుంటే కంపెనీలో రెడీమేడ్ కిట్స్ ఉన్నాయి. అంటే రెడీమేడ్ ప్యాకేజెస్ ఉన్నాయి కొన్ని. ఆ కిట్స్‌ని రికమెండ్ చేయడం ద్వారా, ఆ యొక్క ప్యాకేజ్‌ని రికమెండ్ చేయడం ద్వారా మీకు ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఈ వీక్లీ ఇన్‌కమ్ అనేది. మరి మంత్లీ ఇన్‌కమ్ ఎలా వస్తుంది అంటే, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ నచ్చిన ప్రొడక్ట్స్ మీ కింద మీరు ప్రమోట్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమే మంత్లీ ఇన్కమ్. ఈ డీటెయిల్స్ చూద్దాం. సో ఇక ప్యాకేజెస్ చూస్తే ఇక్కడ దాదాపు 23 రకాల ప్యాకేజెస్ ఉన్నాయండి. రీపర్చేస్ కిట్స్ వారం ఆదాయం పొందడానికి. దాంట్లో మనకి ఇమ్యూనిటీ పెంచే ఇవన్నీ సప్లిమెంట్స్ అంటాం. సప్లిమెంట్స్ హెల్త్ కేర్ సంబంధించినవి, పర్సనల్ కేర్ సంబంధించినవి, మన యొక్క రైతులకు అగ్రికల్చర్ సంబంధించిన ప్యాకేజెస్ ఉన్నాయి. మనం వరుసగా చూసుకుంటూ వెళ్దాం. ఇమ్యూనిటీ పెంచే ప్యాకేజ్ ఒకటి. అట్లా విధంగా బోన్ అండ్ మజిల్ స్ట్రెంత్ పెంచే ప్యాకేజీ, ఉమెన్‌కి కేర్‌కి సంబంధించిన ప్యాకేజీ, డయాబెటిక్ పేషెంట్‌కి సంబంధించిన ప్యాకేజీ, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ప్యాకేజీ, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి సంబంధించిన ప్యాకేజీ, ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ప్యాకేజీ. ఈ విధంగా దాదాపుగా అంటే మన శరీరంలో, మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మనం చూపిస్తున్నాం. మనమేం ప్రొడక్ట్స్ అమ్మట్లేదు. వీఆర్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాం. మీకు నచ్చిన మీ యొక్క ప్రాబ్లమ్ ఏదో ఆ యొక్క ప్రాబ్లమ్ ఉన్న ప్యాకేజీని మీరు తీసుకోవడం ద్వారా ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్‌గా ఎంటర్ అవ్వచ్చు. బోన్ అండ్ జాయింట్స్ కేర్, డయాబెటిక్ కేర్ ఈ విధంగా 23 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా లేడీస్‌కి సంబంధించిన ఫేషియల్ కిట్స్ ఉన్నాయి. అగ్రికల్చరల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇంతే కాకుండా కిడ్స్‌కి సంబంధించినవి, చిన్న పిల్లలకి సంబంధించి కూడా ప్యాకేజెస్ ఉన్నాయి. మరి కిడ్స్ గ్రోత్ పౌడర్ అంటే మరి చిన్న పిల్లలు కాదు. గ్రోత్ అవ్వడానికి. ఇదే కాకుండా డైలీ యూజ్ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ అంటే రోజు మనము ఒక 23 రకాల పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ఉపయోగించే వస్తువులైతే ఉన్నాయో, అవి కూడా ఒక 23 రకాల ప్యాకేజెస్ తీసుకొచ్చింది. వాటి ద్వారా మనం ఈ బిజినెస్‌లోకి రావచ్చు. ఈ ప్యాకేజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అకౌంట్‌లో 100 రీపర్చేస్ పాయింట్స్ అనేవి యాడ్ అయితాయి. మరి అదే విధంగా ఒక రూ. 400 బిజినెస్ పాయింట్స్ కూడా అయితాయి. ఈ యొక్క 400 బిజినెస్ పాయింట్స్ ద్వారా మనకు ఇన్‌కమ్ అనేది ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ మీరు బిజినెస్‌లోకొచ్చారు. మీరొక ప్యాకేజీ తీసుకున్నారు లేదా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. చాయిస్ మీది. కానీ మీకు వీక్లీ ఇన్‌కమ్ రావాలి అంటే మీరు కూడా ఏదో ఒక ప్యాకేజీలో తీసుకొని ఉండాలి. మీరు ఫ్రీగా జాయిన్ అయితే మీకు మంత్లీ ఇన్‌కమ్ మాత్రమే వస్తుంది. చాయిస్ మీది. సో, ఇక్కడ వీక్లీ ఇన్‌కమ్ రావాలంటే మీరు ఏదో ఒక ప్యాకేజీలో తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ప్యాకేజీ సేల్ చేయండి. ప్రమోట్ చేయండి. సో, ఇక్కడ ప్యాకేజీని సేల్ చేయడం ద్వారా మీకు మీ కింద ఎంతమంది టీమ్ డెవలప్ అయితూ ఉంటే మీకు ఇన్‌కమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంట్రొడ్యూస్ చేసిన, మీ కింద వాడు ప్రమోట్ చేసిన, ఎవరు చేసినా కూడా ఇన్‌కమ్ అనేది కంపెనీ కాలిక్యులేట్ చేసి మీకు ఇస్తూ ఉంటుంది. దీనికి లిమిట్ అనేది లేదండి. ఎంతమంది వచ్చినా ప్రతి వారము మీ టీమ్‌లో టీమ్ ఏ, టీమ్ బి అని 2 టీమ్స్ ఉంటాయి మీకు. కుడి చెయ్యి, ఎడమ చెయ్యిలాగా. ఈ లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్‌లో ఎంతమంది మీకు ప్రతి వారం కొత్తగా వస్తున్నారు. కొత్తగా ప్యాకేజీలు సేల్ అయితున్నాయి. మీ ద్వారా కావచ్చు, మీ కింది వాళ్ళ ద్వారా కావచ్చు. దాని మీద మీ కంపెనీ వీక్లీ కాలిక్యులేట్ చేసి మీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో దాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అదే విధంగా రీపర్చేజ్ ఇన్‌కమ్ అని ఉంది. అంటే ఈ కిట్స్ కాకుండా రీపర్చేజ్ కిట్స్ కాకుండా మామూలుగా ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళ మీద కూడా మీకు ఇన్‌కమ్ అనేది కంపెనీ ఇస్తా ఉంటుంది.
సపోజ్ మీరు టీమ్ ఏ, టీమ్ బి 2 టీమ్స్ డెవలప్ చేశారు. మీ కింద టీమ్‌లో టీమ్ ఏలో ఒక 10 మంది మీ కన్జ్యూమర్స్ వచ్చారు. టీమ్ బిలో 10 మంది కన్జ్యూమర్స్ వచ్చారు. మరి ఈ 10 మంది కన్జ్యూమర్స్ వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు. ఇది కొనుక్కో, అది కొనుక్కో అని చెప్పట్లేదు. పేస్ట్ కొనుక్కోవచ్చు, సబ్బు కొనుక్కోవచ్చు, షాంపూ కొనుక్కోవచ్చు, లేదా ఫ్లోర్ క్లీనర్ కొనుక్కోవచ్చు, టాయిలెట్ క్లీనర్ కొనుక్కోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ప్రతి ప్రొడక్ట్‌కి కంపెనీ ఏమంటుందంటే కొన్ని బిజినెస్ పాయింట్స్ ఇస్తుంది. ఆ బిజినెస్ పాయింట్స్ అన్ని కంపెనీ యాడ్ చేసి ప్రతి నెల ఎంత అయితున్నాయి బిజినెస్‌లో దాని యొక్క మ్యాచింగ్ చేసి అక్కడ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తుంది. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇది ఒక 5% నుంచి 38% వరకు మీకు ప్రతి నెల మీకు మీ యొక్క టర్నోవర్‌ని బట్టి మీకు ఈ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు టర్నోవర్ పెరిగిన కొద్దీ మీకు డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ దాకా ప్రమోషన్స్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయో మీకొచ్చే కమిషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. 5% నుంచి 38% వరకు. ఈ యొక్క కమిషన్ డీటెయిల్స్ అనేవి మీరు పర్సనల్‌గా మిమ్మల్ని పిలిచిన వాళ్ళని కూర్చొని అడగండి. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. ఇంతే కాకుండా మీకు డైరెక్టర్ తర్వాత కంపెనీ రాయల్టీ క్లబ్ ఇన్‌కమ్ అని, లాయల్టీ క్లబ్ ఇన్‌కమ్ అని అక్కడ కూడా మీకు కమిషన్స్ ఇంకా ఇస్తూ ఉంటుంది. ఇంతే కాదు మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మంచి ఫారిన్ టూర్ వెళ్ళాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అవి కూడా కంపెనీ ఇక్కడ క్రియేట్ చేసింది. ఫారిన్ క్లబ్ ఇన్‌కమ్ ద్వారా ఫారిన్ టూర్స్ వెళ్ళొచ్చు. కార్ క్లబ్ ఇన్‌కమ్ ద్వారా సొంత కారు కొనుక్కోవచ్చు. హౌస్ క్లబ్ ఇన్‌కమ్ ద్వారా కొంచెం సొంత ఇల్లు కట్టుకోవచ్చు. సో, మీ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి కంపెనీ అద్భుతమైన అవకాశం కల్పిస్తూ ఉంది. ఇదే కాకుండా కంపెనీ మీకు ఒక కెరీర్ కూడా ఇస్తుంది. డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్ క్లబ్ ఇన్‌కమ్, ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ క్లబ్ ఇన్‌కమ్, చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ క్లబ్ ఇన్‌కమ్ అని కంపెనీ మీకు అనేక రకాల ఇన్‌కమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక అద్భుతమైన కెరీర్ కంపెనీ క్రియేట్ చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వెరీ, వెరీ సింపుల్ ప్రిన్సిపల్ అండి ఇక్కడ. ఈ బిజినెస్ అంతా నేను 3 ముక్కల్లో చెప్తున్నా మీకు. రామాయణం అంతా కట్టే, కొట్టే, తెచ్చే అనే ఒక సామెత ఎలా ఉందో, అలా ఈ బిజినెస్ అంతా చూస్తానికి మీకు ఇంతసేపు చెప్పినా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్ అండి. మీ షాపు మార్చండి. మీ షాపు మార్చడం ద్వారా మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ మీరు వాడుకోవచ్చు. ఫ్రీగా కావచ్చు, జాయిన్ అవ్వచ్చు లేదా కిట్ ద్వారా జాయిన్ కావచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిన 3 పనులు. మీ షాపు మార్చి మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క కిట్స్ కానీ, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు గానీ కొనమని కంపెనీ కన్జ్యూమర్‌కి పరిచయం చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఎప్పుడైతే ఈ 2 పనులు చేస్తారో ఆటోమేటిక్ కంపెనీ ప్రతిరోజు మీకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఆ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. మీ యొక్క నాలెడ్జ్‌ని పెంచుకోండి. మీ కింద వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ చేయండి. అంటే ఇది ఈస్ ఎ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ సిస్టమ్ అండి. ఇంతకంటే ఇంకేమీ లేదు. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ సిస్టమ్ అంటాము. సో, దీని ద్వారా మీరు మీ యొక్క జీవితంలో అదనపు ఆదాయం తీసుకోవచ్చు. దీన్ని గనక కెరీర్‌గా మలుచుకుంటే మీరు సంపదనే సృష్టించవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మీరు అనిల్ అంబానీ చేసే మీ యొక్క అంబానీ గాని, టాటా గాని, బిర్లా గాని ఎవరైతే చేస్తున్నారో అదే పని మీరు చేస్తున్నారిక్కడ. సో, ఇది మీరు గమనించాలి. ఎందుకంటే మీరు ఒక్కడిగా వస్తున్నారు. తర్వాత మీరు ఒక టీమ్‌ని డెవలప్ చేసుకుంటున్నారు. ఆ టీమ్ ద్వారా బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ టీమ్ వర్క్ జరుగుతుంది కాబట్టే మీరు సంపదను సృష్టించగలరు. మీరు ఒక్కళ్ళే పని చేస్తే ఈ యొక్క అంటే రిటైల్ ప్రాఫిట్ చేస్తే మీకు ఇన్‌కమ్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు రిటైల్ ప్రాఫిట్‌లోంచి మీకు తెలిసిన వాళ్ళకి కంపెనీకి కన్జ్యూమర్‌గా పరిచయం ద్వారా ఒక టీమ్‌ని తయారు చేసి, అక్కడ టీమ్‌లో వర్క్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం సంపాదించవచ్చు. మీకు ఒక సామ్రాజ్యం నిర్మించుకోవచ్చు. మీరు కొంతకాలం ఈ టీమ్‌లో పనిచేసిన తర్వాత అనుకోకుండా మీరు ఒక 1 మంత్, 2 మంత్స్ పని చేయకపోయినా కూడా మీకు ఆదాయం అనేది ఆగదు. ఎందుకు అంటే మీ కింద టీమ్ జనరేట్ చేశారు కాబట్టి, ఆ టీమ్‌లో ఎవరో ఒకళ్ళు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు పని చేయడం ద్వారా టర్నోవర్ పెరుగుతుంది. ఆ టర్నోవర్ ద్వారా మీకు ఇన్‌కమ్స్ అనేవి జనరేట్ అయితూ ఉంటాయి. ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఇక్కడ మీకు ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే జనరేషన్ ట్రాన్స్‌ఫర్. సపోజ్ మీరు కొంతకాలం పనిచేశారు. తర్వాత మీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకొక ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి, ఈ ఇన్‌కమ్‌ను కూడా కంపెనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది అంటుంది. మీరు రెస్ట్ తీసుకోవచ్చు. మీ పిల్లలకు ఈ యొక్క బిజినెస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సపోజ్ మీరు కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మీరు రిటైర్మెంట్ అయిపోయారు. చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ జాబ్‌ని మీకు మీ యొక్క పిల్లలకి ఇమ్మంటే కంపెనీ ఇవ్వదు. యూ హావ్ టు అగైన్ ఫ్రెష్‌గా ఒక క్లర్క్ గానో ఏదైనా రావాలి. అంటే మీరు జనరల్ మేనేజర్ రిటైర్ అయినా కూడా మీ యొక్క సాలరీ దాన్ని వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయదు. ఈవెన్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా. కానీ ఇక్కడ మీకేమంటుందంటే కంపెనీ మీరు డైరెక్టర్ గానో, ప్రెసిడెంట్ క్లబ్ గానో, చైర్మన్ క్లబ్ మెంబర్ గానో ఉన్నారు. కొంతకాలం పనిచేసిన తర్వాత. అప్పుడు మీ ఇన్‌కమ్ ఒక 3,00,000, 4,00,000, 5,00,000 ఉందనుకోండి. మీరు చేయలేని పరిస్థితి వస్తే మీ పిల్లలకు ఆదాయ మార్గం చూపించడానికి యూ కెన్ ట్రాన్స్‌ఫర్ యువర్ టోటల్ బిజినెస్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు నుంచి మీరు ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇంకా బిజినెస్ పెంచుకుంటూ వెళ్తారు. దిస్ ఈస్ ద ఆపర్చునిటీ కంపెనీ ఈస్ ప్రొవైడింగ్. సో,
ఈ యొక్క బిజినెస్ మీకు నచ్చినట్లయితే ఇంకా డీటెయిల్స్ కావాలన్నా, ప్రీ రిజిస్ట్రేషన్ కావాలన్నా వెంటనే నన్ను సంప్రదించండి. నా నంబర్ 7989405213. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి దీన్ని షేర్ చేయండి. నా యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి విషయాలు తెలుపుతాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.